పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర. ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యానవడకములో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరికీ దేవదేవుడు గడిచిన రోజుల్లో ఎన్నో పాఠాలు, ఎన్నో అద్భుతమైన హెచ్చరికలు, దిద్దుబాటులు మనకు చేసి ఈ యాత్రలో మనల్ని మనము సరిదిద్దుకునే కృపను, తద్వారా మన యాత్ర సజావుగా సాగే అవకాశాన్ని, ఫలితంగా మన గమ్యము, మన లక్ష్యమైనటువంటి పరలోక కనాను చేరే కృపను దేవుడు దయచేస్తున్నందుకు దేవుడికి వందనాలు అర్పించుకుందాం. 69 రోజుల పాటు సుదీర్ఘమైన ఈ ధ్యానవడకములో పాలు పంచుకున్నాం. ఈరోజు 70వ రోజు. 70వ రోజు బహుశా ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో ఇదే ఆఖరి స్థలంగా మనం అభివర్ణించవచ్చు. 42వ స్థలం, 42nd స్టేషన్, మోవాబు మైదానం, మోవాబు స్థలం. ఈ మురికి స్థలం దాటాల్సిందే. మోవాబు అనే ఈ మైదానం ఒక మురికి ప్రాంతం, ఒక చెడు ప్రాంతం. పరలోక కనాను చేరాలి అంటే ఈ మోవాబు మైదానం అనే ఈ మురికి ప్రజలను, ఈ మురికి ప్రాంతాన్ని దాటాల్సిందే. పరలోకానికి చేరాలంటే ఈ లోకములో ఎంతో పాపపు మకిలి, పాపంతో చిలిమి చేసే మనుషులను మనం దాటాల్సిందే. పాపపు స్థలాలను మనము దాటాల్సిందే పరలోకానికి చేరాలి అంటే. పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు ఎన్నో దాటుకోవని మనం పరలోక రాజ్యాన్ని చేరుకోవలసిందే. మోవాబు అనే ఈ మైదానం మనకి ఏమి హెచ్చరిక చేస్తుందంటే, ఇది మురికి ప్రాంతమే. అక్కడ వసించుచున్నటువంటి మనుషులు మురికి ప్రజలు, మురికి ఆలోచనలు, దరిద్రపు అలవాట్లు కలిగిన వాళ్ళు. కానీ పరలోక కనాను చేరాలి అంటే ఈ మైదానం దాటితేనే తప్ప అవతల ఉన్న యోర్దాను, కనాను భూమి మనం చేరుకోలేము. ఈ లోకంలో అందరూ మంచివాళ్లే ఉండరండి. ఇది కూడా ఒక మోవాబు మైదానం లాంటిదే. మనుషులు కూడా మోవాబీయుల మనస్తత్వం కలిగిన వాళ్ళే. మనం వినబోతూ ఉన్నాం. పరలోకాన్ని చేరే ముందు మంచిగా నటిస్తూ ఉన్నటువంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ప్రజలు ఎంతోమంది మనకు ఎదురవుతారు. నమ్మించి మోసం చేసే ప్రజల మధ్య మనం బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి మురికి స్థలాలలో మురికి ప్రజలను దాటుకుంటూ మనం పరలోక రాజ్యం చేరాలి అన్నది ఈ ఆఖరి స్థలంలో దేవుడిస్తున్నటువంటి మజిలీ ఒక పాఠం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 49వ వచనం చదువుతున్నాను. వారు నెబో పర్వతము చెంత ఉన్న అబారీము కొండ దాటి మోవాబు మైదానమున యెరికో చెంతగల యోర్దాను తీరము, వారు మోవాబు మండలమున బెత్యెషీమోతు, అబేలు హోషిత్తీము ప్రదేశములకు మధ్య యోర్దాను తీరమున విడిది చేసిరి. నిన్నటి రోజునే మనం ధ్యానించాము. నెబో అబారీము కొండ అంటే అవతల వైపు ఉన్నది ఏమిటి? ఈ లోకములో ఉండగానే దూరముగా ఉన్న పరలోకాన్ని మనం చూడగలగాలి అని నిన్న నెబో అబారీము అనే ప్రాంతంలో ఏం జరిగిందో మనం ధ్యానించాము. ఈరోజు ఆ నెబో అబారీము కొండ నుండి మోవాబు మైదాన ప్రాంతానికి వారు చేరుకున్నారు. ఈ మోవాబు దాటగానే యోర్దాను తీరము, యోర్దాను నది దాటగానే ఇక యెరికో, ఇంకా అక్కడి నుంచి కనాను మండలం ప్రారంభమవుతూ ఉంది. బహుశా ఈరోజు రేపు ఇక మన ఈ రిట్రీట్ ఎక్కడతో నేను ముగించాలి అని అనుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక పూజాబలి అర్పించిన తర్వాత ఇక ఈరోజు రేపు ఈ 2 ధ్యానాంశాలు మనం ధ్యానించుకున్న తర్వాత మనం ఈ ధ్యానవడకాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. ఈ ధ్యానవడకం ముగించిన తర్వాత మీ అందరి కోసం ఒక దివ్య బలి పూజను సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నేను ముగించాలి అని అనుకుంటున్నాను. రండి, ఈరోజు మోవాబీయుల మురికి చరిత్రను గురించి మనం మాట్లాడుకుందాం.
ఈ మురికి స్థలం దాటాల్సిందే అన్నాం కదా. ఎందుకు ఈ మోవాబు ప్రాంతాన్ని మురికి స్థలం, ఈ మోవాబీయులది మురుకు చరిత్ర అని ఎందుకు అన్నామో, ముందుగా మోవాబీయులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, వాళ్ళ మూల పురుషుడు ఎవరో తెలుసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనము. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్ద కూతురు కుమారుని కని అతనికి మోవాబు అని పేరు పెట్టెను. అతడే ఇప్పటి మోవాబీయులకు మూల పురుషుడు. చిన్న కూతురు ఒక కుమారుని కని అతనికి బెన్ అమ్మి అను పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమ్మోనీయులకు మూల పురుషుడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏదీ దాచకుండా అన్ని విషయాలను, జరిగిన చరిత్రక విషయాలన్నిటినీ కూడా పొందుపరిచింది. లోతు గురించినటువంటి ఈ చదివిన విషయ భాగాన్ని చాలామంది చూసి, బైబిల్లో ఇలాంటివి జరిగాయి కదా, అలాంటివి జరిగాయి కదా అని బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం కాదని వ్రేలెత్తి చూపే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్లకు తీర్పు విధించే బాధ్యతను దేవుడికే వదిలేద్దాం. ఇక్కడ విషయానికి వద్దాం. లోతు తాగిన మైకములో, తాగిన మత్తులో, లోతుకున్నటువంటి 2 కుమార్తెలు ఆ గుహలో తండ్రిని తప్ప తాగించి, తండ్రితోనే ఆ పాపపు కార్యము చేసి, పెద్ద కుమార్తె లోతు వలన ఒక కుమారుని కన్నది. అతడే మోవాబీయుడు. 2వ కుమార్తె కూడా తండ్రి చేత అదే పాపము చేసి ఒక కుమారుని కన్నది. వారే అమ్మోనీయులు. ఇంతవరకు మనకు చాలు, డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. అయితే ప్రియులకు దేవుని బిడలారా, ఈ రీతిగా మోవాబీయుడు ఎలా పుట్టాడు అంటే, లోతు యొక్క పెద్ద కుమార్తె వలన ఈ మోవాబీయుడు పుట్టాడు. రైట్? అంటే మోవాబీయులకు మూల పురుషుడు లోతే, అమ్మోనీయులకు మూల పురుషుడు లోతే. రైట్? అయితే వీళ్ళ గురించి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఒక్కసారి వినండి. అమ్మోనీయులను, మోవాబీయులను, వారి వంశజులను 10వ తరము వరకు కూడా ప్రభువు ప్రజలలో చేరనీయరాదు. ఏంటంట? అమ్మోనీయులను, మోవాబీయులను 10వ తరం వరకు దేవుడి ప్రజల్లో చేరనవద్దు అని దేవుడు వారిని వెలివేసేశాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో మోవాబీయుడు పుడితే, ద్వితీయోపదేశకాండములో దేవుడు ఈ మోవాబీయులను వెలివేసేశాడు. ఇజ్రాయేలు ప్రజలతో వారిని కలవనివ్వద్దు అని. ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు జరిగిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? సుమారుగా 500 సంవత్సరాల కాలం. అంటే ఈ మోవాబీయులు క్రమం తప్పి పుట్టినా, దుష్కార్యాలు చేసిన కరుణామయుడైన భగవంతుడు ఈ మోవాబీయులను 500 సంవత్సరాల పాటు భరించాడు, సహించాడు. ఈ మోవాబీయులు మారు మనసు పొంది మారుటకు వారికి 500 సంవత్సరాల పాటు దేవుడు ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చి, అవకాశాల మీద అవకాశాలు ఇచ్చి, మోవాబీయులారా ఎప్పటికైనా మారండి అని ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు, అంటే రమారమి 500 సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టిన మోవాబీయుల్లో మార్పు లేదు. మార్పు లేని ఆ మోవాబీయులను చూసి దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలీయులారా, ఈ మోవాబీయులను మీతో కలవనీయవద్దు, ఈ మోవాబీయుల 10 తరాల వరకు కూడా వారిని కలవనివ్వద్దు అని వారిని దేవుడు వెలివేసేశాడు. ఎందుకంటే ఈ మోవాబీయుల్లో ఉన్నది విగ్రహారాధన, మానలేదు. ఈ మోవాబీయుల్లో ఉన్నది వ్యభిచారం, మానలేదు. అందుకే దేవుడే వారిని వెలివేశాడు. ఇక్కడొక పాఠం. మన దేవుడు శాంతిమూర్తి, సహనమూర్తి, దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడే. అందుకే 500 సంవత్సరాల పాటు వారిని ఓర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో తప్పులు, పొరపాట్లు చేస్తూనే ఉన్నాము. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి సహిస్తున్నాడు, భరిస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తున్నాడులే కదా అని మోవాబీయులాగా మనం కూడా ఏ మాత్రం మార్పు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే, మోవాబీయులది మురికి చరిత్ర అన్నాం కదా, ఆ చరిత్రలో మీరు నేను కూడా చేర్చబడతామేమో.
మోవాబీయులది మురికి చరిత్రే, మారుంటే బాగున్ను, కానీ మారలేదు. అందుకే వాళ్ళది ఒక మురికి చరిత్ర అని పేరు పెట్టారు. ప్రియులారా, దేవుడు పాపాత్ముని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు. మారు మనసు పొంది హృదయ పరివర్తన చెందితేనే పరలోక దేవుడికి సంతోషం ఆనందం కలుగుతుందని ఎన్నోసార్లు ప్రభు చెప్పగా మనం విన్నాం. అయితే ఈరోజు ఈ మోవాబీల మురికి చరిత్ర మనం దాటాల్సిందే పరలోక కనాను చేరాలంటే. దేవుడు ఈ మోవాబీయులను వెలివేయుటకు కారణాలు టకామని చెప్తాను ఈరోజు. జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, ఈ మోవాబీయులలో సహోదర ప్రేమ లేదు. దే డోంట్ హ్యావ్ లవ్ ఫర్ నేబర్. సహోదర ప్రేమ లేని వాళ్ళు. ఎలా చెప్తారండి ఈ మాటను మీరు నన్ను అడిగితే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 4వ వచనము, మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు వారు మీకు అన్నపానీయములు ఇవ్వలేదు, ఇంకను వారు ఆరాము యందలి పేతోరు పట్టణ వాసియగు బెయోరు కుమారుడైన బిలామునకు సొమ్మిచ్చి మిమ్ము శపించజూచిరి. ఏంటంట? ఇప్పుడు ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు మోవాబీలు? వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళేమన్నా పరాయి వల్ల? ఇజ్రాయేలీలు అబ్రహాము సంతానం, మోవాబీలు లోతు సంతానం. లోతు పెద్దనాన్నే కదా అబ్రహాము. మరి వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే కదా. ఇజ్రాయేలీలు, మోవాబీయులు, అమ్మోనీయులు అందరూ అన్నదమ్ములే కదా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉన్నారని వీరికి తెలిసి బానిస బ్రతుకు నుంచి విడుదల పొంది ఎప్పుడైతే ఈ మోవాబీయుల ప్రాంతానికి వచ్చారో, అరే మా తమ్ముళ్లే కదా, మా అన్నదమ్ములే కదా వచ్చారు, చాన్నాలైంది వారిని చూసి అని ప్రేమ పొంగి రావాలి. ఈ మోవాబీయులకి ప్రేమ పొంగలేదు. కనీసం మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేదు. సహోదర ప్రేమ లేని వాళ్ళు. మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. సరికదా, బలాము ప్రవక్తను పురుకొల్పి ఈ ఇజ్రాయేలును శపించమని, సొంత అన్నదమ్ములే ఇజ్రాయేలును శపించమని బలాము ప్రవక్తను పురుకొల్పారు. అందుకే దేవుడు వీరిని వెలివేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సొంత అన్నదమ్ముల పిల్లలే సోదరుల మీద ప్రేమ చూపలేదు. చిన్నప్పుడు మన సమాజంలో చూస్తాం, అందరూ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఆడుకుంటూ ఉంటారు, కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటారు, కలిసి అన్నీ టీవీ చూస్తారు, కలిసి సెల్ ఫోన్లో ఆడుకుంటారు. చిన్నప్పుడు ప్రేమ పెద్దయ్యాక పగలు ప్రతీకారాలుగా మారిపోతుంది. ఎందుకో? ప్రియులకు దేవుని బిడ్డలారా, మోవాబీయులు రక్త సంబంధాన్ని మరిచిపోయారు, బంధుత్వాన్ని మరిచిపోయారు. ఈ మోవాబీయులకు ఉన్న స్వార్థం ఏంటో తెలుసా? మేము బాగుంటే చాలు, మేము ఒక్కరమే బాగుంటే చాలు. ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతుందేమో. ఒక సొంత అన్న తమ్ముడిని ద్వేషిస్తూ ఉన్నాడు, అక్క చెల్లిని ద్వేషించుకుంటూ బ్రతుకుతూ ఉంది. ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో ఉన్నాము. ఆస్తులు, అంతస్తులు, స్థాయిలు అడ్డు వచ్చి సొంత అన్నదమ్ముల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగిపోతున్న రోజుల్లో ఉన్నాము. సొంత అక్క చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళ మధ్య పగలు ప్రతీకారాలు పెరిగిపోతున్న రోజుల్లో ఉన్నాము. పట్టింపులు ఎక్కువైపోయాయి. ప్రియులారా, మోవాబీయుల ఆత్మ మనలో కూడా ఉందేమో. సహోదర ప్రేమ లేకపోతే సొంత అన్నదమ్ములే మోవాబీయులు, ఇజ్రాయేలీలు, కానీ గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇచ్చే మంచి మనస్సు లేదు మోవాబీయులకు. అందుకే దేవుడు వారిని వెలివేసేశాడు. మురికి చరిత్ర జాబితాలో మోవాబీయులను చేర్చేశాడు. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనములో ఏమంటున్నారంటే, తోటి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. అవును ప్రియులారా, మన దేవుడు, మన ఆరాధ్య దైవం ఆయన క్రీస్తు ప్రభువే ఎలా ప్రేమించాలో సహోదరులని మనకు తన చేతల ద్వారా చేసి చూపించారు. ఆయన పరమ గురువైనప్పటికీ కూడా లేచి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు చేసినట్లుగానే మీరును ఒకరికొకరు చేసుకునుడి.
మేము ప్రేమించుకున్నట్లుగానే మీ పొరుగు వారిని కూడా ప్రేమించుకునండి. ప్రేమను బట్టే మీరు నా శిష్యులు అని అనిపించుకుంటారు అని ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనకు నేర్పించాడు ఎలా ప్రేమించాలో. కాబట్టి ఆ ప్రేమ కోసం ఆయన ఏం చేశాడంటే శిలువ మీద తన్ను తాను ప్రాణత్యాగం చేసుకున్నాడు. నేను మిమ్మిక దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తానని సహోదర ప్రేమ అంటే ఏంటో క్రీస్తు ప్రభువే మనకు చేసి చూపించాడు. అలాంటి సహోదర ప్రేమ అన్నదమ్ముల మధ్య, తోడబుట్టిన వాళ్ళ మధ్య ఉండాలి. కుటుంబంలోనే కాదు, సంఘస్థుల మధ్య, ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య, క్రీస్తుకి మనకు ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమ సంఘస్థుల మధ్య ఉండాలి, కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి, గురువుల మధ్య ఉండాలి, ఉపదేశుల మధ్య అలాంటి సహోదర ప్రేమ ఉండాలి. లేకపోతే మీరేవేవో కారణాలు చెప్తూ ఉంటారు. లేదండి, మా తమ్ముడు ఎలా చేశాడో మీకు తెలియదండి, మా అన్నయ్య ఎలా చేశాడో మీకు తెలియదండి, మా అక్క ఎలాంటిదో మీకు తెలియదండి, 1,00,000 కారణాలు చెప్పి సహోదర ప్రేమ గనక చూపించడం మానేస్తే మనలో కూడా మోవాబీయుడు ఉన్నాడు. మా చరిత్ర అంతా ఇంత అని గొప్పగా చెప్పుకోవచ్చు మన చరిత్ర, కానీ మనది కూడా ఒక మురికి చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సహోదర ప్రేమ లేకపోతే మోవాబీయులను ప్రభు ఎలాగైతే వెలివేశాడో, సహోదర ప్రేమ లేని చోట మనము కనాను భూమికి చేరుకోలేము. విన్నారా ఈ మాట? సహోదర ప్రేమ లేకపోతే ఎన్నాళ్ళు మనము చేసిన ఈ యాత్రలో పరలోక కనాను మనము చేరుకోలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మురికి చరిత్ర మనము దాటాల్సిందే. నిజమే, నువ్వెంత మంచిగా ఉన్నా నీ తోడబుట్టిన వాళ్ళే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, పురుకొల్పే వాళ్ళు ఉంటారు, మనకు వచ్చిన అవకాశాలను గద్దలాగా తన్నుకొని పోయే వాళ్ళు ఉంటారు, ఎన్నో రీతులుగా అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు మన రక్త సంబంధీకుల్లోనే. కారణాలు ఏవైనా ప్రభు చెప్పుతున్న మాట, సహోదర ప్రేమ ఎల్లప్పుడూ కలిగి ఉండు. ఇది చెప్పేటంత ఈజీ కాదన్న సంగతి నాకు తెలుసు. కానీ సహోదర ప్రేమ లేకపోతే మోవాబీయుల్లాగే మనం మిగిలిపోతాము. దేవుడు అంటున్నాడు, ఈ మోవాబీయుల మురికి చరిత్ర దాటేద్దాం, అవతల వైపు ఉన్న కనాను భూమి చేరుకుందామని ఈ మొదటి పాఠం. 133వ కీర్తన 1వ వచనం మనందరికీ తెలుసు. సోదరులెల్లరూ కూడి ఉండుట ఎంత రమ్యము, ఎంత మనోహరము అన్నమాట. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 31వ వచనము, 13వ అధ్యాయము 1వ వచనము. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు, అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను. నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడు కంచుతోనూ గనగనలాడెడు తాళముతోనూ సమానము. ఎంత సాధించినా జీవితంలో ప్రేమ లేకపోతే అంతా వ్యర్థము. మోవాబీయులకు లేనిదేంటంటే సహోదర ప్రేమ. కాబట్టి ఈ మురికి చరిత్ర దాటాల్సిందే. ఏ మురికి చరిత్ర? పొరుగువారి మీద, సోదరుల మీద ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, పగ, శత్రుత్వం, కలహాలు, కయ్యాలు, తగాదాలు, ఇవన్నీ కూడా మనము దాటితేనే తప్ప పరలోక రాజ్యం చేరుకోలేము. ఓకే, ఇక రెండో విషయము, దేవుడు ఎందుకు మోవాబీయులను అని అసహించుకున్నాడు? దేవుడు ఎందుకు మోవాబీయులను మురికి చరిత్ర జాబితాలో వేశాడంటే వారిలో దేవుని ప్రేమ లేదు. సహోదర ప్రేమ లేని వాడికి దేవుడి మీద ప్రేమలా ఉంటుంది. ఈ మాట ఎలా చెప్తారంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు ప్రభువు, మీరు మోవాబు ప్రజలను రెచ్చగొట్టి యుద్ధమునకు ప్రేరేపింపవలదు. నేను 6 పట్టణములను పూర్వమే లోతు వంశజులకు ఇచ్చితిని, వారి నేల మరలా మీకియ్యను అని చెప్పెను. దేవుడు ఎంతగా ఈ మోవాబీయులను ప్రేమించాడో చూడండి. మొదట్లో ఇశ్రాయేలీలు మోవాబు మీదకు యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటే దేవుడే అన్నాడు, వద్దు, మీరు వారి మీద యుద్ధానికి వెళ్ళవద్దు. ఎందుకంటే ఎప్పుడో లోతు కాలంలోనే
పచ్చటి ఏరు పారుతున్నటువంటి అర్నోను అనే ఏరు అంటారు దాన్ని. ఏరు ఆర్నోను అనే ఏరు. ఆ నది పారుతూ ఉంది. నది పారుతూ ఉన్న 6 పట్టణాలను ఎప్పుడైనా నేను లోతుకిచ్చానో, మీరు మోవాబీయుల మీదకు యుద్ధానికి వెళ్ళకండి, నేను వారిని దీవించాను, వారికి ఒక్కసారి ఇచ్చేసిన ఆ నేలను మరలా నేను మీకు ఇవ్వను అని దేవుడు, చూడండి, ఈ మోవాబీయులు ఎంత చెడ్డవారైనా దేవుడు వారి మీద ప్రేమను ఒలకబోస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన మోవాబీయులను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడి యొక్క మనసును ఎంత కష్టపెట్టినా దేవుడు మాత్రం వారిని కష్టపెట్టలేదండి. ఎంత గొప్ప ప్రేమ స్వరూపుడండి. మన విషయంలో కూడా అంతే కదా. దేవుడికి మనము ఎంత అపకారం చేస్తున్నా మన పాప కార్యాల వలన స్టిల్ గాడ్ కంటిన్యూస్ టు లవ్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. దేయూస్ కారితాస్ ఎస్త్ కదండి, ఆయన పేరే గాడ్ ఈజ్ లవ్. ఆయన పేరే ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోవాబుకు 6 పట్టణాలు ఇచ్చాడంట దేవుడు. ఈ 6 పట్టణాలు పనికిమాలిన పట్టణాలు కాదంట. నేను ఇందాక చెప్పాను కదా, ఈ 6 పట్టణాల నుండి, అంటే గిలాదు ప్రాంతము నుండి మృత సముద్రం వరకు ఈ 6 పట్టణాల్లో ఒక జీవ నది పారుతూ ఉంది. దాన్ని ఆర్నోను నది అంటారు. ఈ ఆర్నోను అనే ఏరు పారుతూ ఉండగా ప్రతి పట్టణం పచ్చగా విరాజిల్లుతూ ఉంది. సంవత్సరం పొడుగునా పంటలే పండుతూ ఉన్నాయి, సస్యశ్యామలమైనటువంటి భూమి. అయితే ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నా తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి కదా. మోవాబీయులు ప్రేమించలే. దేవుని ప్రేమను ఈ మోవాబీయులు గుర్తించలేదు, తిరిగి దేవుణ్ణి ప్రేమించలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వారిని పచ్చగా దీవిస్తూనే ఉన్నాడు. మనం కూడా మోవాబీయుల్లాగా ఎలాంటి వారమైనా దేవుడు కూడా మనల్ని పచ్చగా ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎంత మేలు చేసినా ఇంకా మారని మోవాబీయుల్లాగా మనం కూడా ఉన్నామేమో. ప్రియులారా, ఒక్క మాట వినండి. మనల్ని మారుస్తున్నది ఇలాంటి ప్రసంగాలు కాదు. మనల్ని మార్చేది కుటుంబం కాదు. మోవాబీయులను ఆర్నోను అనే నదీ జలాలతో దేవుడు కడిగే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ మురికిపోవడానికి. కానీ వాళ్ళ మురికి తొలగిపోలేదు. మిమ్మల్ని నన్ను కూడా ఆర్నోను అనే నదితో కాదు, సజీవమైన క్రీస్తు రక్తముతో ప్రభువు మన మురికి కడుగుతూ ఉన్నాడు. పాప సంకీర్తనం అనే దేవద్రవ్యానుమానము ద్వారా దేవుడు మన పాపపు మక్కిలిని కడుగుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కడగబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళి పొరులాడినట్లుగా మరలా అదే పాపములో వెళ్ళి పడిపోతున్నామేమో. దీని గురించే భక్తుడైన యాకోబు గారు 4వ అధ్యాయము, తను రాసిన లేఖ, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనము, మేలైనది చెయ్యనెరిగియు అట్లు చెయ్యనివాడు పాపము చేసిన వాడగును అని. రోమీలకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము అని. ప్రియులారా, మోవాబీయులను దేవుడు ఎందుకు వెలివేశాడంటే, నెంబర్ 1, సహోదర ప్రేమ లేదు వారికి. రెండోది, దేవుడు ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా, దేవుడి నుండి అన్నీ అనుభవిస్తూ కూడా తిరిగి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. ఈ 6 పట్టణాలను దేవుడు ఆర్నోను అనే నదీ జలాలతో కడుగుతున్నప్పటికీ కూడా వారి మురికిని మాత్రం వారు పోగొట్టుకోలేదు. మన జీవితంలో కూడా దేవుడు తన రక్తంతో మనల్ని కడుగుతున్నప్పటికీ కూడా ఇంకా అవే చెడు ఆలోచనలు, అవే చెడు మాటలు, అవే చెడు ప్రవర్తనతో మనం ఇంకా అదే మురికిలో, అదే మకిలిలో జీవిస్తూ ఉంటే మనము కూడా నీటి తరపు మోవాబీయులమే. దేవుడు ఏమంటున్నారో తెలుసా? ఈ మురికి చరిత్రను దాటిపోతేనే పరలోక గమ్యాన్ని చేరుకోగలం. ఓకే, ఇక 3వది, మోవాబీయుల్లో ఏం చూసి దేవుడు వెలివేశాడంటే వారి గర్వం. వారు మహాగర్విష్ఠులు. ఎలా చెప్తారండి ఈ మాట అంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు. మోవాబునకు అమితముగా పొగరెక్కినది, దానికి కన్నులు నెత్తికి వచ్చినవి, ఎంత కండకావరము,
ఎంత తలబిరుసుతనము! అది తనను గూర్చి తానెంత ఘనముగా ఎంచుచున్నది. ప్రభుడునైన నాకు దాని గర్వము తెలియను. దాని ప్రగల్భములలో సారము లేదు. దాని విజయములు నిలుచునవి కావు. దేవుడు అంటున్నాడు, ఈ మోవాబుకు ఎంత గర్వమో, ఎంత తలబిరుసుతనమో, ఎంత కండకావరమో నాకు తెలుసు. దేవుడికి తెలుసు ప్రియులారా, దేవుడికి సమస్తము తెలుసు. అవునా, నాకెంత గర్వముందో, నాకెంత తలబిరుసుతనం ఉందో, నాకెంత పొగరుందో దేవుడికి ఎట్లా తెలుస్తుంది? మీకు తెలుసు కదా, ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు గారు పడుకుంటూ ఉంటుంటే ఒక కల వచ్చింది ఆయనకి. ఏంటి ఆ కల? ఆకాశము నుండి భూమి వరకు ఒక నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఆరోహణమవుతూ అవరోహణమవుతూ వస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ దేవదూతలు? ఈ భూమి నుండి పైకి ఆకాశానికి, ఆకాశం నుండి కిందకు వస్తూ ఏం చేస్తున్నారంటే మనలను గూర్చిన సమాచారం ప్రతి క్షణం, ప్రతిరోజు దేవునికి చేరవేస్తూనే ఉంటున్నారు ఈ వార్తావహులైనటువంటి దేవదూతలు. ఇదే కదా మనం సెప్టెంబర్ 29 అతి దూతలైనటువంటి మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలుల పండగ రోజున, అదే రీతిగా అక్టోబర్ 2వ తారీఖున కావలి దూతల సన్మనస్కుల ఆ పండగ, ఆ స్మరణ రోజున మనం ధ్యానించేది ఇదే. మనలో ఒక్కొక్కరికి ఒక దేవదూత ఉన్నారు, కావలి అయిన సన్మనస్కులు ఉన్నారు. యాకోబుకు వచ్చిన కల ఏంటంటే పైనుండి కిందకి, కింద నుండి పైకి ఆ నిచ్చెన ద్వారా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిన్ను గూర్చిన సమాచారం. వాక్యం వింటున్న ఆ బిడ్డ ఎంత మంచిదో, ఎంత ప్రేమ స్వరూపో, ఎంత దయాగుణం కలిగిందో, ఎంత చక్కగా వాక్యం వింటుందో అని నిన్ను గూర్చిన సమాచారం దేవుడికి అందజేస్తాడు. నాలో కూడా ఉన్న చిన్న స్వార్థం ఏంటంటే, నా దూత కూడా ఇదిగో నువ్వెన్నుకున్న ఈ అభిషిక్తుడు ఇన్ని రోజులుగా ప్రజలకి ఈ వాక్కును, నీ వాక్కును బోధిస్తూ ఉన్నాడని నన్ను గూర్చి దేవదూత సమాచారం అందిస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ నాలోనే ఏదో స్వార్థమో, ఏదో దురాలోచనో ఉండి నేను ఈ వాక్యము ఏదో పేరు గడించడం కోసమో, డబ్బు గడించడం కోసమో నేను చెప్తున్నాను అనుకోండి మైండ్లో, వాక్యం వింటున్న మీకు తెలియదు ఇది. కానీ నా దూత పసిగట్టి పక్కనే ఉన్న ఆ నిచ్చెన ద్వారా దేవుడికి వెంటనే సమాచారం అందజేస్తుంది. ఇంత వాక్యం బోధించే దేవుడు అప్పుడు నా గురించి ఏమనుకుంటాడో తెలుసా? ఓ పగటి వేషధారి, ఓ కపట వేషధారి అని నన్ను గురించి దేవుడు అనుకుంటాడు. అలాగే మనమిచ్చే మంచి సమాచారము దేవుడి దూత తీసుకువెళ్తుంది. మనలో ఉన్న చెడు సమాచారాన్ని కూడా దేవుడి దూత భగవంతుని సన్నిధికి తీసుకువెళ్తుంది. మన మధ్య జరిగే ప్రతి సంభాషణ, మన మధ్య మనం చేస్తున్న ప్రతి ఆలోచన, మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలు దేవుడికి సమాచారం అందజేస్తూనే ఉంటాయి. అలానే మోవాబీయులకు ఉన్నటువంటి గర్వం కూడా దేవుడికి తెలుసు. మనలో కూడా ఉన్న ఒకవేళ గర్వం ఉంటే అది కూడా దేవుడికి తెలుసు. ప్రియులారా, సృష్టిలో మొట్టమొదటి పాపం ఏంటి? గర్వమేనండి. మిగతా అన్ని పాపాలు భూలోకంలో పుడితే పరలోకంలో పుట్టిన ఒకే ఒక పాపం గర్వం. పరలోకం అంటే పరలోకంలో పాపం ఉంటుందా అంటే కాదు. స్వర్గలోకంలో మీకు తెలుసు కదా, దేవుడు దూతలను సృష్టించినప్పుడు ఆ స్వర్గంలో లూసిఫర్ అనే ఒక దూత తిరగబడింది దేవుడి మీద. మీరు వినే ఉంటారు. ఎందుకు తిరగబడింది ఈ లూసిఫర్? దానికి గర్వం వచ్చింది. ఎప్పుడు మేమే దేవుడిని స్తుతించాలా? దేవుడికే మేము ఎప్పుడు సేవలు చేయాలా? మేమేమైనా తక్కువ తిన్నామా? మేము ఎందులో తక్కువ అని ఈ లూసిఫర్కి గర్వం చోటు చేసుకుంది. దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి గర్విష్టివి స్వర్గలోకంలో ఉండడానికి వేలు లేదని పాతాళ లోకానికి దాన్ని తొక్కేశాడు లూసిఫర్. ఈ లూసిఫర్లో పుట్టిన ఆ గర్వం, అక్కడ స్వర్గంలో పుట్టిన గర్వం ప్రియులకు దేవుని బిడ్డలారా. మోవాబీల గర్వం ఏంటంటే, మేము శూరులము, మేము ధీరులము, మేము యుద్ధములో నేర్పరితనం కలిగిన వాళ్ళం, మా ఊరిలో అంతా కూడా ఈ ఆర్నోను అనే నది పారుతుంది, మావి పచ్చటి భూములు, సారవంతమైనటువంటి భూములని వారి భూములను చూసి, వారి ఖండబలం చూసి, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాలను చూసి గర్వపడారు ప్రియులకు దేవుని బిడ్డలారా.
వారికి ఉన్న జ్ఞానాలు చూసి, జ్ఞాన బలాన్ని చూసి గర్వపడ్డారు. అందుకే ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. జస్ట్ రిఫరెన్స్ చెప్పాను. అక్కడ భక్తుడైన పౌలు గారు ఏమంటాడంటే, నా అతిశయం నా దేవుని యందే. పౌలు గారా, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీరు పరిసయ్యులనా? నో. మీరు బెన్యామీను గోత్రీయులనా? నో నో. మీరు గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించారనా? కానే కాదు. మరి మీరు పెద్ద బోధకులు, అపోస్తులని గర్విస్తూ ఉన్నారా? కానే కాదు. మరి మీ అతిశయం దేని గురించంటే, నేను అతిశయించాల్సి వస్తే నా దేవుని యందు మాత్రమే అతిశయిస్తున్నాను అంటాడు పౌలు గారు. అవును ప్రియులారా, పొందిన వాటిని బట్టి కాకుండా ఇచ్చిన దేవుణ్ణి చూసి మనం అతిశయించాలి. మోవాబీయుల్లో లేనిది ఇదే. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ఈ మోవాబీయులకు గాతు నుండి మృత సముద్రం వరకు ఉన్న ఈ 6 పట్టణాలను ఇచ్చింది ఎవరు? ఇందాక చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9లో దేవుడే వారికి ఈ పట్టణాలను ఇచ్చాడు. ఈ పట్టణాల గుండా ఆర్నోను అనే నది పారేలాగా చేసింది ఎవరు? దేవుడే. ఇచ్చిన దేవుణ్ణి మరిచి పొందుకున్న వాటితో గర్వం, తలబిరుసుతనం పెరిగిపోయింది. అందుకే దేవుడు వీరిని మురికి చరిత్రలో చేర్చాడు. ప్రియులారా, మనలో కూడా ఇలాంటి మోవాబీయుల ఆత్మ గనక ఉంటే, ఈ గర్వపు మురికి మనలో ఏ కొసానైనా ఉంటే, గతంలో మాట్లాడుకున్నాం కదా, అందచందాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు చూసి గర్వపడుతుంటే, మనలో ఉన్న భక్తిని చూసి ఒకవేళ గర్వపడుతూ ఉంటే, కులగోత్రాలను చూసి ఒక్కొక్కసారి ఉబ్బిపోతూ ఉంటే, మనం అలంకరించినటువంటి పదవులు, అధికారాలు, ఉన్న తలాంతులు, నైపుణ్యాలు చూసి ఒకవేళ ఉబ్బిపోతూ ఉంటే, ఈ మురికి దాటిపోవాల్సిందే. ఈ గర్వపు మురికి దాటిపోవాల్సిందే. దాటితేనే కానీ స్వర్గపు లోకాన్ని, పరలోక కణాన్ను మనము చేరలేము అన్నది ఈ మోవాబీయులు నుండి మనం నేర్చుకోవలసిన 3వ పాఠం. రైట్? అందుకే దేవుడు వారిని వెలివేశాడు. నెంబర్ 1, సోదర ప్రేమ లేదు, దైవ ప్రేమ లేదు. 3వది, వారిలో ఉన్న గర్వాన్ని చూసి దేవుడు వారిని ఏవగించుకున్నాడు, అసహించుకున్నాడు. ఇక మోవాబీయుల్లో ఉన్న 4వ మురికి వ్యక్తిత్వం గేలీ చేసేతనం, అపహాస్యం చేసేతనం, ఇతరులను వెటకారం చేసేతనం వీళ్ళకుంది. ఎందుకంత గేలీ చేస్తున్నారు? ఇందాక చదువుకున్నాం కదా, వీరిని గేలి చేయడానికి కారణం ఏంటంట? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 27వ వచనము. మోవాబు, నీవు ఇజ్రాయేలీయులను గేలి చేసేదివి కదా, వారిని దొంగలతో సమానముగా ఎంచి ఎగతాళి చేసేదివి కదా. దేవుడు అంటున్నమాట, దేవుడు వారిని ఎందుకు వెలివేస్తున్నానో, ఇగో మోవాబీయులారా, మిమ్మల్ని ఎందుకు శపిస్తున్నానో తెలుసా? మీరు ఇజ్రాయేలీయులను, మీ సొంత అన్నదమ్ములను కూడా మీరు గేలి చేశారు కదా, మీరు అపహాస్యం చేశారు కదా, ఎగతాళి చేశారు కదా. దేవుడు చూడండి, అందరినీ చూస్తూనే ఉంటాడు. మనం ఎవరెవరిని మోకింగ్ చేస్తున్నామో, ఎవరెవరిని బాడీ షేమింగ్ చేస్తున్నామో, ఎవరి మీద బ్యాడ్ జోక్స్, బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నామో, ఎవరి మీద నిందలు వేస్తున్నామో, విమర్శలు చేస్తున్నామో, దేవుడు నోట్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? రోజు ఇదే పనిగా కొంతమంది ఉంటారు, ఒక బ్యాచ్. వాళ్ళకి నేను పెట్టిన ముద్దు పేరు ఏంటంటే పనికి మాలిన బ్యాచ్. ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, వారి మీద వీరి మీద ఎప్పుడు ఎగతాళి చేస్తూనే ఉంటారు. వీళ్ళు జోక్ అయ్యాలంటే వేరే వారిని గేలి చేసేలాగా మారిపోతారు. వీళ్ళు ఇద్దరు కూడా నవ్వుకోవాలంటే 3వ వ్యక్తి గురించి వాళ్ళ బాడీ షేమింగ్. వాళ్ళు చూడు ఎంత లావుగా ఉన్నారో, వాళ్ళు చూడు ఎంత పొట్టుగా ఉన్నారో, వాళ్ళు చూడు ఎంత కర్రీగా నల్లగా ఉన్నారో, వాళ్ళు చూడు ఎంత కుంటిగా వైకల్యంతో నడుస్తున్నారో. తప్పు ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు ప్రతిరూపాలు అందరము కూడా. దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు అందరినీ కూడా. ఎవరినైనా అన్నాము అంటే దేవుణ్ణి అన్నట్లే లెక్క. చాలామంది, కొంతమంది నత్తిగా మాట్లాడతారు. ఏమండి, నత్తిగా మాట్లాడే వాళ్ళని చూసి ఎందుకండి అంత అలుసు? వాళ్ళు కూడా దేవుని బిడ్డలు కాదా? కుంటిగా నడుస్తున్న వాళ్ళని చూసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకండి? కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన లావుగా ఉంటారు, బొద్దుగా ఉంటారు. వాళ్ళని చూసి కూడా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడం, ఇదంతా ఏంటో తెలుసా?
గేలి చేసే తనం మోవాబీయుల మురికి చరిత్ర. స్కూల్కి వెళ్ళే పిల్లలండి, చిన్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న కుర్రవాళ్ళు, అమ్మాయిలు చదువు చెప్పే టీచర్ని, లెక్చరర్ని, ప్రొఫెసర్ని గేలి చేయడం ఏంటండి? ఇది సంస్కారమేనా? ఆర్ వి సివిలైజ్డ్? ఆర్ వి కల్చర్డ్? సంస్కారము లేని నాగరిక ప్రపంచంలో తిరుగుతూనే బ్రతుకుతూనే అనాగరికులముగా బ్రతుకుతే ఎట్లా? సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా చాలామంది ఫాదర్స్ని, గురువుల్ని, సిస్టర్స్ని కామెంట్ చేసేవాళ్ళు. మోవాబీయుల ఆత్మ ఉంది. సేవకులంగా మేము కూడా చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా వాక్యం వింటే నా తోటి సేవకులు, విశ్వాసులని ఎప్పుడూ కూడా మనం గేలి చేయకూడదు, వెటకారమాడకూడదు. ఉపదేశులారా గ్రామాలకు వెళ్ళి బోధిస్తున్నారు, ఎప్పుడు పొరపాటున ఎవరిని కూడా మనము తోలనాడకూడదు, వెటకారమాడకూడదు. ఇది మోవాబీయుల మురికి చరిత్ర. దేవుడి బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? ఏదైనా వైకల్యం ఉండి, ఒక అవలక్షణం ఉండి బాధపడుతున్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. మోవాబీయుడు ఏం చేస్తాడో తెలుసా? అదే బిడ్డను చూసి గేలి చేస్తాడు, వెటకారం ఆడుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే మోవాబీలు శాపగ్రస్తులయ్యారు. ఎప్పుడు ఎవరిని గేలి చేసినా శాపం మూటగట్టుకుంటున్నట్లే లెక్క. నేను బైబిల్ గ్రంథంలో ఉన్న ఆన్ రికార్డ్ చరిత్రను నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం తర్వాత చదువుకోండి. అక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు వెళ్తూ ఉంటుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలండి, ప్రవక్త వెళ్తూ ఉంటే ప్రవక్తను ఏమన్నారో తెలుసా? ఓరి బట్టతలకాయ అన్నారు. బట్టతలకాయ అని అంత పెద్ద మనిషిని ప్రవక్తను పట్టుకొని అంటుంటే ఆ ఊరిలో ఉన్న పెద్దలు ఏమయ్యారు? ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఏమయ్యారు? గద్దించాలి, హెచ్చరించాలి, వారిని కరెక్ట్ చేయాలి కదా. ఏమీ జరగలేదు. వీరు బట్టతలకాయ అని పిలుస్తూ ఉంటే వారించలేదు సరికదా, వీరితో పాటు వారి కూడా గేలి చేశారేమో. ఏం జరిగిందో తెలుసా? ప్రవక్త ఊరుకొని సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రవక్త ఊరుకున్న ఆ ప్రవక్తను అభిషేకించిన దేవుడు మాత్రం ఊరుకోడు. వెంటనే అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంటులను దేవుడు పంపాడు. ఆ 2 ఆడ ఎలుగుబంట్లు అలా గేలి చేసిన 42 మంది పిల్లల్ని చంపేశాయి, చీల్చి చెండాడాయి. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి లబోదిబో లబోదిబో అని గుండెలు బాదుకుంటున్నారు. ఆ బాదుకునేదేదో ముందే బాదుకోవచ్చుగా. తల్లిదండ్రులారా, ఒకవేళ మీ పిల్లలు ఎవరి గురించైనా బ్యాడ్గా మాట్లాడుతుంటే మొక్కగా ఉన్నప్పుడే త్రుంచేయండి ఆ అలవాటుని. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ చేసే కల్చర్కి వచ్చేసాం మనం. ఎక్కడున్నా సరే వీళ్ళని టీజింగ్ చేయడం, మాకింగ్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, ఇదంతా మోవాబీయుడ మనస్తత్వం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మోవాబీయులు ఏం చేశారో తెలుసా? అప్పటికే 430 సంవత్సరాల పాటు కటిక పేదరికం, దారిద్ర్యం, బానిస బ్రతుకులో ఉంటూ దేవుడా అనుకుంటూ వాళ్ళు విడుదల పొంది వస్తూ ఉంటే ఈ మోవాబీయులు ఎలా గేలి చేశారంటే, అబ్బా మీ దేవుడు గొప్పోడని, మీ దేవుణ్ణే యావే దేవుణ్ణే మీరు నమ్ముతున్నారు కదా, ఆ దేవుడే గొప్పోడైతే మీకెందుకు ఈ శాస్తి, మీకెందుకు ఈ గతిపడింది అని వారితో పాటు వారిని నడిపించిన దేవుణ్ణి కూడా వారు గేలి చేస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు ఒకరి కష్టాన్ని చూసి గేలి చేయొద్దు, ఒకరి పేదరికాన్ని చూసి అవమానంగా మాట్లాడకు, ఒకరి హీనమైన స్థితిని చూసి నువ్వు వెటకారమాడద్దు. నెవర్ మేక్ ఫన్ ఆఫ్ సంబడీస్ మిజరీ, నెవర్ మేక్ జోక్ ఆఫ్ సంబడీస్ పావర్టీ. ఇది మోవాబీయుల ఆత్మ. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇతరులను గేలి చేయడం, అవమానించడం మోవాబీయులకు ఫ్యాషన్ అయిపోయింది, కాలక్షేపం అయిపోయింది. ఇదే మురికి చరిత్ర ఒకవేళ మనలో గనక ఉంటే ప్రభు అంటున్నాడు, ఈ మురికి దాటితేనే తప్ప పరలోక కణాను చేరుకోలేము. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనము, ప్రభువు ఇట్లనెను,
మొదటి నుండి మోవాబు సురక్షితముగా జీవించెను. ఆ దేశము ప్రవాసమును ఎరుగదు. అది ఏక పాత్రమున కుదురుకొని ఉన్న ద్రాక్ష సారాయము వంటిది. దానిని పాత్ర నుండి పాత్రలోకి పోయరైరి కనుక దాని సువాసన అంతరింపలేదు, రుచి చెడిపోలేదు. దేవుడు మోవాబు గురించి ఏం చెప్తున్నారంటే, మోవాబీయులారా, ఇజ్రాయేలులు పడిన కష్టం మీరెప్పుడు పడలేదు. వారిలాంటి బానిస బ్రతుకు మీరెప్పుడు అనుభవించలేదు. దేవుడి దయ వలన మీరెప్పుడు చల్లగా పచ్చగా హ్యాపీగానే ఉన్నారు. మీరు బలంగా ఉన్నారని బలహీనంగా ఉన్నవారిని చూసి గేలి చేయకండి. మీరు స్వతంత్రులుగా ఉన్నారని బానిసలుగా ఉన్నవారిని చూసి వెటకారమాడకండి. మీరు పచ్చగా ఉన్నారని ఎండిపోయిన వారిని చూసి ఎగతాళి చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని చెప్పి అనారోగ్యంగా ఉన్నవారిని చూసి తక్కువగా చూడకండి. మీరు నవ్వుతున్నారు కదా అని చెప్పి ఏడుస్తున్న వారిని చూసి మీరు వెటకారమాడకండి అని ప్రభువు వారికి చెప్తూ ఉన్నారు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకరి బలహీనత, ఒకరి కృంగుబాటు చూసి మనం ఆనందించకూడదు. అది రాక్షసులు చేసే పని. రాక్షసానందం, సునకానందం అంటారు దీన్నే. ఒకరు పడిపోతూ ఉంటే చూసి పకపక నవ్వే తనం మోవాబీయుడు ఆత్మ. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలమైన మనకు కలుగుతున్న కష్టాలు చూసి ఏమంటారంటే, దేవుడా 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 అని పొద్దస్తమాను దేవునామస్మరణే చేస్తున్న నీకు ఆ దేవుడు ఏం చేశాడు? ఇది ఒక రకమైన వెటకారం. పొద్దస్తమాను రోజు గుడికెళ్ళి వస్తున్నావు, కానీ ఆ దేవుడు నీకేం చేశాడు? ఇన్ని పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, జూబులి యాత్రలు చేస్తున్నావు, ఇంత వాక్యం వింటున్నావు. ఆ దేవుడు గనక నిజంగా ఉంటే ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు నీకు వస్తున్నాయి? ఆ దేవుడు నీకేం చేశాడని చాలామంది గేలి చేస్తారు. ఎవరో బయట వాళ్ళు కాదు, మనవారే అయినవారే. ఒక్క మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకో. ఎక్కడ ఎగతాళి చేయబడ్డారో అక్కడే సింహాసనంపై ఊరేగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. యోబును ఎవరు ఎగతాళి చేయలేదా? కట్టుకున్న భార్య ఎగతాళి చేసింది యోబుని. స్నేహితులు ఎగతాళి చేశారు యోబుని. అంతెందుకండి, మనం ఆరాధిస్తున్న యేసయ్యను ఎగతాళి చేయలేదా? ఆయన భోజన ప్రియుడని, మద్యపానరతుడని, పాపులకు స్నేహితుడని, దయ్యం పట్టినవాడని, మతి చలించినవాడని, చివరికి శిలువ మీద వ్రేలాడుతున్నా మనసు కరగకుండా నువ్వు నిజంగా దేవుడివైతే శిలువ నుండి దిగిరా అని గేలి చెయ్యబడిన చోట అది నీ ఓటమి కాదు, అది నిన్ను అత్యున్నత స్థితికి చేరడానికి మొదటి మెట్టు. గేలి చేసే తనం మోవాబీయులది. గేలి చేయబడిన వారు ఎవరు? ఇజ్రాయేలీయులు. వీళ్ళిద్దరిలో కనాను భూములు అడుగుపెట్టింది ఎవరు చెప్పండి? గేలి చేసిన వాళ్ళు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టారా? వెటకారం చేయబడిన వారు ఇజ్రాయేలీయులు కనాను భూమిలో అడుగుపెట్టారా? ఈరోజు నిన్నెవరో ఏదో అన్నారని కృంగిపోకు. చివరికి మోక్షం చేరేది గేలి చేయబడిన వారే తప్ప గేలి చేసిన వారు ఈ మురికి నీటిలోనే కొట్టుకుపోతారు. అవును, ఎవరో మనల్ని, చాలామందికి మన ఫీలింగ్స్ ఉంటాయండి, ఎక్కువ ఫీలింగ్స్. వీఆర్ ఇమోషనల్ బీయింగ్స్. ఎస్, అఫ్ కోర్స్ ఎమోషనల్ బీయింగ్స్. మనం ఎవరన్నా ఏదంటే, చూసావా నన్ను ఎలా అనేశారు, చూసారా నన్ను ఎంత మాట అన్నారు అన్నే. ఎందుకంటే వాళ్ళు ఈ మురికి నీటిలో కొట్టుకుపోతారు, ఈ మురికి గెడ్డలో వారు కొట్టుకుపోతారు. కానీ పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆ సామెత గుర్తుంది కదా, పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఇజ్రాయేలీయులను మోవాబీయులు అన్నీ మాట్లాడినారు, కానీ మోవాబీయులు ముందుకు దాటుకుని వెళ్ళిపోయారు. మోవాబీయులను దాటుకుని ఇజ్రాయేలీయులు ముందుకు వెళ్ళిపోయారు. మోవాబీయులు అక్కడే ఉండిపోయారు. తాబేలు కుందేలు కథ తెలుసు కదా మీకు. ఆ తాబేలు కుందేలు కథలో ఈ కుందేలు త్వర త్వరగా పరిగెడుతున్నానని, ఏంటి నువ్వు ఇంత నత్తనడక, ఇంతేనా నీ కెపాసిటీ, ఎంతకంటే నీకు సీన్ లేదా, ఎన్నో మాటలు అన్నది కుందేలు తాబేలుని. కానీ చివరికి నెమ్మదిగా గమ్యాన్ని చేరుకున్నది తాంబేలే గాని కుందేలు కాదు. ప్రియులారు దేవుని బిడ్డలారా, ఇక మోవాబీయుల మురికి చరిత్ర. తల్లి ఎలాంటిదో బిడ్డ అట్టిదే.
వేరు ఎటువంటిదో చెట్టు అటువంటిదే అవుతుంది. ఇప్పుడు తల్లి సెల్ ఫోన్తోనే గడిపింది అనుకోండి పిల్లోడు, ఇక తల్లి పొద్దస్తమాను కూడా ఆ సీరియల్లో చూస్తూనే ఉంటే బిడ్డలు దేవుడి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆవు చేనున మేస్తే దూడ గట్టున మేయదు కదా. ఈ మోవాబీల చరిత్రలో ఈ మోవాబు స్త్రీలు ఏం చేశారంట? ఇజ్రాయేలు పురుషులతో పాపము చేశారు, ఇజ్రాయేలు పురుషులతో వ్యభిచారము చేశారు. తద్వారా ఇజ్రాయేలు శిబిరములో 24,000 మంది మరణానికి ఈ మోవాబు స్త్రీలు కారణమయ్యారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ మోవాబు స్త్రీలకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుర్బుద్ధి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యభిచారపు తనం? ఈ మోవాబు స్త్రీలు ఎవరి బిడ్డలు? లోతు మొదటి కుమార్తె యొక్క బిడ్డలే కదా. ఈ లోతు మొదటి కుమార్తె అంటే ఈ మోవాబీల తల్లి ఎలాంటిది? చెప్పుకోవడానికి నోరు కూడా రాదు, కానీ అలాంటి చెడు కార్యం చేసింది. తప్ప తాగించి తాగిన మైకంలో తండ్రితోనే ఈ వ్యవహారం అంతా నడిపించింది. అంటే ఈ మోవాబీల తల్లిది వ్యభిచారపు ఆత్మ, వక్రపు ఆత్మ. తల్లి ఎలా ఆలోచించిందో పిల్లలు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లి హన్న ప్రార్థనాపరురాలు, బిడ్డ సమూవేలు కూడా ప్రార్థనాపరుడయ్యాడు. అమ్రాము యొకోబేదు అనే 2 దంపతులు భక్తిమంతులు, నీతిమంతులు. వాళ్ళు కడుపున పుట్టిన 3 పిల్లలు ఎవరు? అహరోను ప్రధాన యాజకుడు అయ్యాడు, మిర్యాము ఫస్ట్ ప్రవక్తి అయ్యింది, ఇక మోషే మహానాయకుడయ్యాడు. ఏమండి, ఇక జకరియా ఎలిజబెత్తులు పుణ్య దంపతులు. వాళ్ళ కడుపున ఒక పుణ్యాత్ముడు బప్తిస్మ యోహాను గారు పుట్టారు. పరమ పవిత్రురాలైనటువంటి తల్లి మరియా కడుపున మహాపరిశుద్ధుడని పిలవబడే లోకరక్షకుడని యేసు ప్రభువు పుట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మోవాబు ఆత్మ గనక ఉన్నట్లయితే, మోవాబు ఆత్మ సిలువ వేసి మనము ఈ మురికిని దాటుకొని కనాను భూమి, మన స్వర్గాన్ని చేరుకుందాం. ప్రియులారా, ఒక మాట నేను ఇందాక చెప్పానే, మోవాబు దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి? 6 పట్టణాలు ఉన్నాయి. గాతు నుండి మృత సముద్రం వరకు ఒక ఏరు పారుతుంది, ఒక నది పారుతుందన్నానే. ఆ నది పేరు జ్ఞాపకం ఉందా? ఆర్నోను నది. ఏ నదండి? ఆర్నోను అనగా వడివడిగా పారునది అని అర్థం, త్వర త్వరగా పారునది అని అర్థం. ఆర్నోను. అడుగుదాం ఈ ఆర్నోను నదిని, అమ్మా నది నువ్వెంత త్వర త్వరగా ఎక్కడికి పారుతున్నావమ్మా అంటే, ఈ మోవాబు మైదానాన్ని వదిలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ మోవాబు మైదానాన్ని విడిచి మృత సముద్రంలో కలిసిపోతుంది ఈ ఆర్నోను నది. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. ఈ ఆర్నోను నదికి ఉన్న తొందర ఏంటో తెలుసా? ఎందుకు ఇంత వడివడిగా పారుతుంది అంటే, ఈ మోవాబు మైదానం ఈ మనుషుల్ని, వీళ్ళ వ్యక్తిత్వాన్ని, వీళ్ళ స్వభావాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని తొందరపడి ఈ గలగలా పారుతుంది ఆర్నోను నది. ప్రియులారా, ఇక్కడ ఒక పాఠం. మోవాబు యొక్క లక్షణాలు, వ్యక్తిత్వాలు, స్వభావాలు ఒకవేళ మనలో ఉంటే, ఈ మురికి మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటే, ఏ మురికి? సోదర ప్రేమ లేని మురికి, దైవ ప్రేమ లేని మురికి, గర్వం కలిగినటువంటి ఆ మురికి, ఇతరులను ఎగతాళి చేసి అపహాస్యము చేసే ఆ మకిలి, అదే విధముగా ఇలాంటి వ్యభిచారపు ఆత్మ కలిగిన ఆ మకిలి ఉంటే, ఆర్నోను నది మోవాబు మండలం నుండి వడివడిగా కదిలిపోయింది ముందుకి. మనము కూడా ఈ స్థలము నుండి, ఈ మురికి ప్రపంచము నుండి వడివడిగా ఈ యాత్రలో ముందుకు సాగిపోతే పరలోక కణాను మనము చేరుకోగలం. ఇంకొన్ని పాఠాలు కూడా ఉన్నాయి. చాలా పాఠాలు మోవాబు చరిత్ర, ఈ మురికి చరిత్ర నేర్పిస్తుంది. ఇంకో 2-3 చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఈ మోవాబీలు వలన, వీళ్ళ మురికి చరిత్ర వలన నీతిమంతుడైన వారి తండ్రి యొక్క చరిత్ర మసకబారిపోయింది. సాధారణంగా తల్లిదండ్రుల బట్టి పిల్లలకు పేరు వస్తుంది, ఏమండి?
కానీ పిల్లల బట్టి కూడా తల్లిదండ్రులకు మంచి పేరు రావాలా వద్దా? లోతు బట్టి పిల్లలకు మంచి పేరే వచ్చింది, కానీ పిల్లల బట్టి, అంటే లోతుకి 2 కూతుర్లు కదా, 2 కూతుర్ల బట్టి నీతిమంతుడైనటువంటి ఈ లోతు చరిత్ర మసకబారిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహామును బట్టి లోతు నీతిమంతుడిగా మారాడు, కానీ పిల్లలు చేసిన ఈ పాడు పని, ఇందాక చెప్పాను కదా, తండ్రిని తప్ప తాగించి తండ్రితోనే పాపము చేసి బిడ్డళ్ళ కన్నారు. ఈ పిల్లలు చేసిన పాడు పనికి అందరూ లోతుని ఛీ అని చేదరించుకునేలా చేశారు, లోతును తలదించుకునేలా చేశారు. ఎవరో కాదు, కన్న పిల్లలే. పిల్లలారా, ఒక్కసారి పెద్దలు ఎవరైనా ఉంటే పిల్లల ముందు పెట్టండి ఈ సెల్ ఫోన్. పిల్లలారా, మీ బట్టి మీ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి రాకూడదు. విద్యార్థులారా, మీ బట్టి మీ ఉపాధ్యాయులు మీ గురువులు తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులు తల ఎత్తుకునేలాగా వారి చదువుల్లో రాణించాలి, ఆటపాటల్లో రాణించాలి, ముఖ్యంగా వారి ప్రవర్తనలో భక్తి జీవితంలో రాణించి తల్లిదండ్రులు తల ఎత్తుకునేలా చేయాలి. నాకు బాగా పరిచయమైన ఒక మధ్యతరగతి ఫ్యామిలీ, ఆ కన్న తండ్రి గుండెలు పిండేసుకుంటూ వచ్చి నాతో చెప్పిన ఒక మాట, పిల్లల్ని కన్ని కష్టపడి పెంచుకుంటూ వస్తున్నాడు ఆయన. అయితే కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది అమ్మాయికి. అందరూ కూడా సాదాసీదా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు మున్సిపాలిటీలో, అక్కడ ఒక ప్యూన్గా ఆ తండ్రి. ఒక మున్సిపాలిటీ ఉద్యోగి తన కన్న బిడ్డని ఎంతో మురిపంగా పెంచుకున్నాడు, కాలేజీకి పంపిస్తూ ఉన్నాడు. అమ్మా జాగ్రత్తమ్మా, వారితో వీరితో అతి చనువుగా ఉండొద్దు, మర్యాదగా ఉండు, చనువు పెంచుకోవద్దు, అతి స్నేహం మంచిది కాదని రోజు తనకున్న భయం వలన చెప్తూనే ఉన్నాడు. అందరూ కూడా ఇతన్ని చూసి, బాపించేవయ్యా కూతుర్ని, నీ కూతురు నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది అని ఆ కూతురు యొక్క ఆ కట్టు బొట్టు నడక ఇవన్నీ కూడా చూసి అందరూ కూడా పొగిడేవారు. తండ్రి, అమ్మ చాలే, నా బిడ్డ ద్వారా నాకు ఈ పేరు వస్తే చాలు అని అనుకున్నాడు. కాలేజీకి వెళ్ళింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేసరికి అదే కాలేజీలో ఆ కాలేజీలో క్లర్క్ పని చేస్తున్న ఒక వ్యక్తితో, తనకంటే వయసులో 15 సంవత్సరాల పెద్ద, కాస్త చనువుగా మాట్లాడడం ప్రారంభించింది. ఇక అవన్నీ నేను చెప్పలేను. ఆ క్లర్క్తో సంబంధాన్ని పెట్టుకోవడం ప్రారంభించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ద్వారా తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసిన కూతురు మీద ఉన్న ప్రేమతో, అమ్మా ఇదేనమ్మా నేను భయపడింది, చెప్పాను కదా, సరే నీ వయసు అలాంటిది, వద్దమ్మా ఇది మంచిది కాదమ్మా అని ఎంత బ్రతిమలాడినా ఒకరోజు చెప్పా పెట్టకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ క్లర్క్తో పాటు వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు తల వంచుకునేలా చేసింది. తలెత్తుకొని తండ్రి మళ్ళా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి. ఇక తలెత్తుకోలేక తండ్రి ఏం చేశాడంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉంటుండగానే కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎవరితో వెళ్ళిపోయిందో తెలియదు. దురదృష్టం ఏంటంటే, సరేలే కూతురు ఎక్కడో ఉంది, ఎలాగో ఉంది, బాగా ఉంటే చాలు భగవంతుడు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే, చివరికి వినకూడని వార్త విన్నాడు. వీడే తీసుకుని వెళ్ళిపోయిన ఈ క్లర్కే 1-2 నెలల తర్వాత ఆమెను ఒక హోటల్ లాడ్జ్ రూమ్లో ఆమెను చంపేసి ఎక్కడికో పరారైపోయాడు. ఇటువంటి హృదయ విదారకమైనటువంటి మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, పిల్లలారా, వయసు పెరుగుతున్న కొలది కొంతమందిని నమ్ముతూ ఉంటారు, కొంతమందితో స్నేహాలు చేస్తూ ఉంటారు. అది మితిమీరిన స్నేహాలుగా పరిణమిస్తాయి, ప్రేమగా అది పరిమళించచ్చు ఒక్కొక్కసారి. అదే గొప్ప అనుకొని, అదే మెన్ననుకొని, తల్లిదండ్రుల మాట కాదనుకొని వెళ్తే చాలా సందర్భాల్లో చరిత్ర చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిన ఏ బిడ్డ బాగుపడినట్లుగా చరిత్రలో లేనే లేదు. ఈ లోతు కుమార్తెలు ఇద్దరూ కూడా లోతు అనే ఆ తండ్రికి తలవంపులు తెచ్చారు. వారి ద్వారా ప్రపంచం
చేదరించుకునే ఈ 2 దుర్మార్గపు జాతులు పుట్టాయి. ఒకటి మోవాబీయులు, రెండోది అమ్మోనీయులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లలు ఎలా ఉండాలంటే అమ్రాము యొకోబేదు అనే ఆ దంపతులకు పుట్టినటువంటి 3 పిల్లలు ఇందాక చెప్పాను కదా. నంబర్ 1 అహరోను ప్రధాన యాజకుడయ్యాడు, మిర్యాము ప్రవక్తి అయింది, మోషే నాయకుడయ్యాడు. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు విలువ గౌరవం పెరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా ఉండాలి. అంతేగాని ఒకవేళ పిల్లలారా మీ బట్టి తల్లిదండ్రులు తలదించుకుంటున్నారేమో, నువ్వు సరిగ్గా చదువుకోక స్కూల్ ప్రిన్సిపల్ మీ తల్లిదండ్రులను పిలిచి మందలిస్తున్నాడంటే, నీ బట్టి తల్లిదండ్రులు కాలేజీలో తలదించుకుంటున్నారంటే నీలో కూడా మోవాబు ఆత్మ ఉంది. నీ యొక్క జులాయితనం వల్ల, సోమరితనం వల్ల ఆ వీధిలో, ఆ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు తలదించుకుంటున్నారంటే నీలో కూడా మోవాబు ఆత్మ ఉంది. ఇది దాటిపోతేనే పరలోక రాజ్యం చేరుకోగలం. మోవాబు, ప్రియులకు దేవుని బిడ్డలారా, మోవాబు తండ్రి లేని అనాథ. తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితి, తండ్రి ఎవరో చూపించుకోలేని పరిస్థితి. ఈరోజు ఒక మాట, ఈ రోజుల్లో చాలామంది వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల వల్ల పిల్లలను కని అనాథులుగా వదిలేస్తున్నారు. భ్రూణహత్యలు, అబార్షన్స్ చేయించుకుంటున్నారు. శ్రీసభ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకు ఈ పిల్లలు అనాథలుగా ఎదుగుతున్నారు? ఒక్కసారి మన దైనందిన జీవితంలో ప్రశ్నించుకుందాం. ఎందుకు లోతు కుమార్తెలు కనిన ఈ 2 పిల్లలకి తండ్రి ఎవరో తెలియని పరిస్థితి వచ్చిందో? లోతు జీవితంలో ఏం జరిగింది? లోతు భార్య గురించి ఒక మాట. దేవుడు సొదొమ గొమొర్రా నుంచి వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళిపోండి అన్నప్పుడు లోతు భార్య లోతుతోనే ఉంటే, లోతు నడుస్తున్న దారిలోనే ఉంటే ఎంత ఘోరం జరిగేదా? ఒక్కసారి ఆలోచించండి. లోతు ఎలాగైతే తిన్నగా నడుస్తున్నాడో భార్య కూడా తిన్నగా నడిచినట్లయితే ఈ ఘోరం జరిగేదా? భర్త దారిలోనే తను కూడా నడిచినట్లయితే ఎంత ఘోరం జరిగి ఉండేదా? ఇక్కడ ఒక పాఠం. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మాట మీద ఒకే దారిలో ఉండకపోతే కుటుంబాల్లో ఇలాంటివే జరుగుతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోతే, భార్యాభర్తలే పొద్దస్తమాను వివాదాలు, కోట్లాట్లు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పిల్లలు అల్లరివారిగా తయారైపోతారు, దుసంస్కారులుగా మిగిలిపోతారు. అలాంటి వారి వలన కుటుంబానికి తల్లిదండ్రులకు తలవంపులే మిగులుతాయి. పిల్లలు ఎలా అయిపోవడానికి కారణం ఒక రకంగా లోతు భార్య కలిసి నడవలేదు, కలిసి ఒకే మాట మీద ఉండలేదు, కలిసి ఒకే దారిలో నడవలేదు. వారే గనక ఒకే మాట మీద నిలబడి ఉన్నట్లయితే ఆ రోజు ఆ ఘోరం జరిగి ఉండేదా? ఏదైనా తోటకు వెళ్ళండి, ఆదాము ఏవమ్మలు ఒకరినొకరు దూషించుకున్నారు, నిందించుకున్నారు. తప్పు నీదే అంటే నీదే అన్నారు. అలా తల్లిదండ్రులు ఒకరినొకరు దూషించుకోవడం బట్టి ఆ ఫ్యామిలీలో ఎలాంటి వాడు వచ్చాడో తెలుసా? సొంత తమ్ముణ్ణే చంపిన కయీనుడు వారి కడుపున పుట్టాడు. అమ్మలారా, నాన్నలారా, తల్లిదండ్రులారా, భార్యాభర్తలారా, నేను చెప్పిన మాట మంచి మనసుతో అర్థం చేసుకుంటారు కదా. పిల్లల ముందు ఎప్పుడు కూడా తల్లిదండ్రులారా వివాదాలు పడకండి. ఏదైనా ఉంటే మీరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. పిల్లల ముందు నోరు పారేసుకోవడం, కేకలు వేసుకోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం చేస్తే అవే చూసినటువంటి పిల్లలు ఈరోజు ఆబేలులే, కానీ రేపు కయీనులుగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తండ్రి లేని అనాథల్లాగా మనం బ్రతకద్దు. తండ్రి లేని అనాథల్లా బ్రతకద్దు. ప్రతి క్రైస్తవునికి ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, ఒక గురువు, ఒక ఆత్మీయ తండ్రిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఒక ఆత్మీయ తల్లిని కలిగి ఉండాలి. అదే సంఘం, అదే చర్చ్. శ్రీసభ, తల్లి శ్రీసభ అంటాం మనం, ద మదర్ చర్చ్. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి యాత్రికుడు ఒక గురువుని తండ్రిగా కలిగి ఉండాలి. అదేవిధంగా సంఘాన్ని తల్లిగా కలిగి ఉండాలి.
లేకపోతే ప్రభు అన్నారు కదా మత్తయి సువార్త 9:36లో, కాపరి లేని గొర్రెలు వలె ఉన్న వారిని చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయింది. ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులు బట్టి, రాజకీయాల బట్టి, వాతావరణాల బట్టి చాలామంది ఒక గుడ్ స్పిరిచువల్ ఫాదర్ని కలిగి లేరండి. ఒక మంచి కాపరిని, ఒక మంచి ఆత్మీయ తండ్రిని కలిగి లేరు. చాలామంది తండ్రి లేకుండా ఉన్నారు, అదేవిధంగా తల్లికి కూడా దూరంగా ఉన్నారు. చాలామంది అలకల బట్టి, అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితులు బట్టి దేవాలయం లాంటి, తల్లి లాంటి సంఘానికి కూడా దూరంగా ఉంటూ ఉన్నారు. గుడికి రాని వారు, దేవుడు లేని అనాథులుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇది మోవాబీయుల ఆత్మ. ఓకే, ఇంకా ఈ మోవాబీయుల నుంచి చాలా పాఠాలు వస్తున్నాయి జ్ఞాపకానికి. మరి టైం ఏమో అయిపోతుంది. ఒక మాట, శత్రువు అనేవాడు ఎక్కడో బయట నుంచి రాడండి, మన చుట్టూతా మన ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు లోతుకి శోధన ఎక్కడో బయట వాళ్ళ నుంచి, పరస్త్రీ నుంచి రాలా, తన ఇంట్లో నుంచే. కాని వారి నుండి రాలేదు, అయిన వారి నుండే శోధన వచ్చింది. తన సొంత బిడ్డల నుంచే లోతు శోధన ఎదుర్కొన్నాడు. మీకో మాట, మిమ్మల్ని శోధించడానికి సైతానుడు బయట నుంచి రాడు, మీరు పనిచేస్తున్న ఆఫీసులోనే మోవాబీయుల దురాత్మ కలిగిన ఒక పురుషుడో ఒక స్త్రీయో ఉంటాడు, జాగ్రత్త. మీరు చదువుకుంటున్న కాలేజీలోనే ఒక మోవాబీయుడి దురాత్మ పొంచి ఉంటుంది, జాగ్రత్త. లోతుకి కూతుళ్లకు లోతు వలన చూడండి ఇంట్లో వాళ్ళ నుండే శోధన వచ్చింది. రాజుల గ్రంథంలో దావీదు కొడుకు అమ్నోను, దావీదు కూతురు తామారు, ఎవరి వలన శోధన వచ్చింది? సొంత అన్నదమ్ముడి నుంచే శోధన వచ్చింది. ఈ మాట చెప్పడానికి నాకు సంస్కారం అడ్డొస్తున్న దేవుడి వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రియులారా, ఒక వయసు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా స్త్రీలు, ఒక వయసు వచ్చిన తర్వాత, అది మన బంధువులైనా, చుట్టాలైనా, చివరికి సొంత కుటుంబ సభ్యులైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళతో చనువద్దు. శరీరాన్ని కప్పుకునే విషయంలో, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శోధన ఎప్పుడూ బయట నుంచే రాదు, ఇంటి మనుషుల నుంచి కూడా రావచ్చు అని ఈ మోవాబీయుల విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట. ఎందుకంటే ఈ రోజుల్లో వింటున్నాం, చాలా వావి వరసలు మరచి కామాంధులుగా మారిపోయే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. పాత నిబంధన గ్రంథంలో యోసేపుకి శోధన ఇంటి బయట నుంచి వచ్చిందా, ఇంటి లోపల నుంచి వచ్చిందా? తను ఏ ఇంట్లో పని చేస్తున్నాడో ఆ పొతీఫరు భార్య నుంచే కదా శోధన వచ్చింది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, సేటన్ కెన్ టెంప్ట్ యూ త్రూ యువర్ ఓన్ పీపుల్, త్రూ పిక్చర్స్, త్రూ నెట్ అండ్ త్రూ సెల్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 12 నుంచి తర్వాత మీరు చదువుకోండి. భయముతోనూ జాగ్రత్తతోనూ మీ రక్షణకై శ్రమింపుడు అని వ్రాయబడి ఉంది. ఇక లోతు గురించి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లోతు బతుకు మత్తులో చిత్తైపోయిందండి. లోతు నిజానికి అబ్రహాముతో సమానంగా పేరు గడించాడు. అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసుడైతే లోతు గారు కూడా నీతిమంతుడు, విశ్వాసుడుగా కొంతవరకు పేరు సమానంగా సంపాదించుకున్నాడు. ఎంత మంచి పేరు ఎక్కడ చెడిపోయిందో తెలుసా? మత్తులో చిత్తైపోయిన లోతు జీవితం. ఏ మత్తు? తాగిన మత్తులో. నోవా ఆ రోజు దిగంబరిగా ఉన్నాడు, అపహాస్యపు పాలయ్యాడు నోవా. ఎక్కడ లోతు కూడా తాగిన మత్తులో. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తు చాలా భయంకరమైనది. మత్తు నిన్ను చిత్తు చేసేటంత వరకు వదలదు. ఏ మత్తు? కొంతమందికి ధనపు మత్తు. ఆ యోధా ఇస్కారియోతుకి, గెహజీకి ఉన్నది ధనపు మత్తు. మరికొందరికి మద్యపు మత్తు, నోవాకి లోతుకు ఉన్నట్లుగా. కొందరికి సంసోనులాగా మగువ మత్తు, స్త్రీలోలత్వం, మగువ మత్తు. ఇంకొందరికి అధికారమత్తు, హేరోదు రాజులాగా అధికారమత్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక తాగుబోతోడు పక్కింటి తడుపు తడుతూ ఉన్నాడంట, తాగిన మైకంలో, తన ఇల్లు అనుకొని.
తలుపు తడుతూ పక్కింటి ఆవిడ తలుపు తెరిచిందంట. తాగుబోతాడా, మా ఇంటి తలుపు తడతావేంట్రా అందంట. తాగి ఉన్నాడు కదా, వీడు తాగిన మత్తులు అంటాడంట, నువ్వు మా ఇంట్లో ఉన్నావేంటి అంటాడంట. ఆవిడేమో నువ్వు మా ఇంటి తలుపు తడతావేంట్రా అందంట ఆవిడ. ఇతను అన్నాడంట, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నాడంట. ఒకనొక సందర్భంలో అనుకుందాం, వీడు తాగి ఉన్నాడు కాబట్టి పక్కింటి వాళ్ళు తలుపు కొట్టాడేమో అనుకుందాం. కొన్ని సందర్భాల్లో అంటే ఆ మాట అనకూడదు, కానీ అంటే ఎన్నాళ్ళు ఆడవాళ్ళు కూడా తాగుతారా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు మొదలు పెట్టేశారు కాబట్టి ఈ మాట నేను మాట్లాడుతున్నాను. ఏమో వీడన్నది కరెక్టేనేమో, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావంటే ఈవిడే తన్నిళ్ళు అనుకుని ముందు వెళ్ళిపోయిందేమో. మత్తులో ఎవరింటికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలియని పాడు ప్రపంచంలో మనం ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధనపు మత్తులో చిక్కుకుంటే, అధికార మత్తులో ఉంటే, మగువ మత్తులో ఉంటే, ఒకవేళ మద్యం మత్తులో ఉంటే ఈ మురికిని దాటుకుని వెళ్ళిపోదాం. అప్పుడే పరలోక కనాను చేరుకుందాం. మోవాబు ఇంకా ఏం చేస్తుందో తెలుసా? తాను చెడిన కోతి వనమంతా చెడిచినట్లుగా ఈ పెద్ద కూతురు లోతుతో పాపం చేసి మోవాబుని కని చెల్లెలైనటువంటి చెల్లిని కూడా రెచ్చగొట్టి నువ్వు కూడా ఇలాగే చెయ్యని చెల్లిని కూడా చెడిపేసి అమ్మోనీయుడు పుట్టేలా చేసింది. ఒక పండు కుళ్ళిపోతే కుళ్ళిపోయిన పండును బాగా ఉన్న వేరే ఫలాల పక్కన పెట్టండి, ఆ ఫలాలు కూడా కుళ్ళిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 33వ వచనము, చెడు స్నేహితులు మంచి నడవడికను నాశనము చేస్తారు అనే మాట ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము, జ్ఞానితో చెలిమి చెయ్యువాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖునితో చెలిమి చెయ్యువాడు నాశనమగుతాడు. ఈ అక్క చెల్లిని చెడగొట్టింది. అంటే పక్కవారిని చెడగొట్టే తత్వం మోవాబీల తత్వం. నీవు ప్రార్థనాపరునితో సహవాసం చేస్తే నీవు ప్రార్థనాపరుడు అవుతావు, పరిశుద్ధులతో సహవాసం చేస్తే నీవు పరిశుద్ధుడు అవుతావు, భక్తిపరులతో సహవాసం చేస్తే నీవు భక్తిపరుడు అవుతావు. అగస్టీను గారు అన్నాళ్ళు వ్యభిచారులతోనూ పాపులతో సహవాసం చేశాడు, పాపిగానే ఉన్నాడు. ఒక్కసారి మిలాన్ నగరానికి వచ్చి అంబ్రోసు గారితో సహవాసం చేశాడు, ఆయనలాగా ఈయన కూడా పునీతుడైపోయాడు. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, మోవాబీయుల మురికి చరిత్ర మనం విన్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ స్టేషన్, మోవాబు మైదానం. ఈ మైదానం, ఈ స్టేషన్ దాటితేనే మనం పరలోక కనాను మనం చేరుకోగలం. ఈ మురికి జీవితం ఒకవేళ మనలో ఉందేమో. ఈ మోవాబీయుల లక్షణాలు ఎన్నో విన్నాం. ఒకవేళ ఇటువంటి మురికి అన్నీ లేకపోయినా ఒకటో రెండైనా ఉండుంటాయి. ఆ మురికి క్రీస్తు రక్తము చేత కడిగి వేసుకొని, ఇదిగో మోవాబీయులాగా నేను ప్రవర్తిస్తున్నానని తెలిస్తే ఈ వాక్యం విన్న వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా క్రీస్తు రక్తం అక్కడ వేచి ఉంది. పాప సంకీర్తనములో మంచి పాప సంకీర్తనము చేసి మీ పాపములను కడుక్కొని పరలోక కనానుకు చేరే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇంకొక రోజు, రేపొక్క రోజు ఈ మోవాబులోనే ఏం జరిగిందో చెప్పి నేను ఈ ధ్యానాంశాన్ని ముగిస్తాను, ఈ రిట్రీట్ని ముగిస్తాను. రేపు తర్వాత ఎల్లుండి ఒక దివ్య బలి పూజను సమర్పించి మీ అందరి విన్నపాలు, మీ అందరి ప్రార్థనలు ఆ పూజా బలిలో నేను సమర్పించాలి అని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియులారా, మరి రేపు కూడా చివరి ధ్యానాంశం మోవాబులో ఏం జరిగిందో, మోవాబు నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠాన్ని మనం నేర్చుకొని మనం ఈ ధ్యాన వడకాన్ని ముగించుకుందాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవదేవుడు వాక్యం విన్న మిమ్మల్ని, బోధిస్తున్న నన్ను బహుగా దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, నీ కృపగల నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము. ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో చివరి స్థలము మోవాబు మైదానం, మోవాబీయుల మురికి చరిత్ర గురించి మేము ధ్యానించే కృప దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మురికి స్థలాన్ని దాటితేనే గాని బంగారు పరలోక కణాను మేము చేరుకోలేమన్న సత్యాన్ని మేము గ్రహించాము. మోవాబీయులలో ఉన్నటువంటి మురికితనం, ఆ మురికి వ్యక్తిత్వం ఒకవేళ మాలో ఉందేమో. సహోదర ప్రేమ లేకుండా, దేవుడి ప్రేమ లేకుండా, గర్వంతోనూ ఇతరులను గేలి చేస్తూ, అపహాస్యము చేస్తూ,
మేము కూడా ఒకవేళ బ్రతికే ఆ మురికి స్వభావం మాలో ఉందేమో. బిడ్డలమ్మగా తల్లిదండ్రులు తలదించుకునే స్థితి మేము తీసుకుని వస్తున్నామేమో. లోతు తన పిల్లల వలనే తలదించుకోవలసి వచ్చింది. ఒకవేళ మేము మా కార్యాల వలన, మా ఆలోచనల వలన, మా గురువులు, ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు తలదించుకునే వారిగా చేసే ఆ మురికితనం ఒకవేళ మాలో ఉందేమో. దేవా, ఈ మోవాబు ఆత్మ గనక ఒకవేళ మాలో ఉన్నట్లయితే, మత్తులో చిత్తైనటువంటి లోతు యొక్క స్వభావం గనక ఒకవేళ మాలో ఉన్నట్లయితే, ఈ మురికినంతటినీ కడిగి వేసుకొని మేము క్షేమకరముగా నిన్ను చేరే అనుగ్రహాన్ని, మేము సైతము పరలోక కణానులో అడుగుపెట్టే అనుగ్రహాన్ని మాకు దయచేయమని, అర్నోను అనే నది ఎలాగైతే ఈ మోవాబీయుల నుండి వడివడిగా పారిందో, మేము కూడా ఈ మోవాబీయుల అనేటువంటి ఈ మనుషుల నుండి, మనస్తత్వాల నుండి వడివడిగా పారి నిన్ను చేరుకునే అనుగ్రహాన్ని దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.